సార్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మెయిన్స్కి అండ్ ఇంటర్వ్యూకి గాను ఒపీనియన్ ఫ్రేమింగ్ ఎలా అలవర్చుకోవాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒపీనియన్ ఫ్రేమింగ్ అంటే ఏంటన్నది పాయింట్. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక ఇష్యూ. దాని మీద గవర్నమెంట్కి ఒక లాజిక్ ఆర్గ్యుమెంట్ ఉంటే మిగతా వాళ్ళకి ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఇలా నీకంటూ ఒక ఆర్గ్యుమెంటు లేకపోతే ఒక ఒపీనియన్ ఉండడాన్ని ఒపీనియన్ ఫ్రేమింగ్ అంటాం. సాధారణంగా 10 ఏళ్ళ 15 ఏళ్ళ 20 ఏళ్ళ 5 ఏళ్ళ ఒక కరెంట్ అఫైర్స్ తోటో ఒక ఇష్యూతోటో బాగా నలిగిన ఒక వ్యక్తికి ఒపీనియన్ ఉంటుంది. సివిల్ సర్వీస్ స్టూడెంట్కి మొన్నెప్పుడో ఏదో ఫీల్డ్లోకి వస్తాడు, 2-3 నెలలకి ఒపీనియన్ ఫ్రేమ్ అవ్వదు. అసలు ఒపీనియన్ ఫ్రేమింగ్ అనేది మెయిన్స్ ఎగ్జామ్కి అవసరం లేదు, చాలామంది తెలియదు. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒపీనియన్ ఫ్రేమింగ్తో పనిలేదు. యూ నీడ్ నాట్ టు గివ్ యువర్ ఒపీనియన్స్. అప్పుడప్పుడు ఒపీనియన్స్ ఇవ్వాలనిపించేలా ఉంటుంది తప్ప శుద్ధ అబద్ధం అక్కర్లేదు. ఇంటర్వ్యూలో ఇవ్వాలి. ఏంటంటే ఇంటర్వ్యూలో ఇప్పుడు ఇలా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కదా మాట్లాడేది, కాబట్టి ఖచ్చితంగా ఇంటర్వ్యూలో నీ యొక్క ఒపీనియన్ అవసరం. ఇక్కడ అవసరం లేదు, మెయిన్స్కి అవసరం లేదు. ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకోవాలనుకున్న మార్గాలు ఏంటి అన్నప్పుడు 3 ఉన్నాయి. ఒకటి న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ని చదవడం. అంటే ఏంటి? ఎడిటోరియల్స్, ఇతరత ఆర్టికల్స్ చదవడం. అప్పటికి ఒక చిక్కు వస్తుంది. ఒక్క హిందూ పేపర్ మాత్రమే చదివితే హిందూ వాడు ఒపీనియన్ నీకు తెలుస్తుంది తప్పించి, కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు ఒపీనియన్ తెలియదు. టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ 2 చదివితే ఇంకొక ఒపీనియన్ ఉంటుంది. ఎవరైనా ఒపీనియన్స్ని ఇవ్వడంలో తమ యొక్క కళ్ళజోడుని బట్టి ఇస్తారు. నా కళ్ళజోడులోంచే నా ఒపీనియన్ ఉంటుంది. ఒక పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైంది అయితే కనుక ఆ పత్రిక దానికి అనుగుణమైన ఒపీనియన్ ఇస్తుంది. ఒక పత్రిక ఏదో ఆర్నబ్ గోస్వామి లాంటి వాడు బీజేపీకి అనుకూలులు అయితే కనుక దాని తగ్గట్టుగానే ఒపీనియన్ ఉంటుంది. దెన్ ఒపీనియన్ ఎలా తీసుకోవాలి మరి? ఆ మార్గం అంటే న్యూస్ పేపర్ రీడింగ్ ద్వారా. ఇక 2 కోచింగ్ సెంటర్స్. కోచింగ్ సెంటర్స్లో ఎవరు ఆ క్లాస్ చెప్తున్నారనే దాన్ని బట్టి ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకుంటారు. హిస్టరీ చెప్తున్న ఒక ఫ్యాకల్టీ కొంతమందికి అక్బర్ ఇష్టం ఉండవచ్చు, కొంతమందికి అక్బర్ మీద ఫైట్ చేసిన రాణా ప్రతాప్ సింగ్ ఇష్టం ఉండవచ్చు, ఛత్రపతి శివాజీ ఇష్టం ఉండవచ్చు, కొంతమంది గజనీ గోరేండు. తమ మతాన్ని బట్టో, తమ యొక్క ఆరాధనను బట్టో, తమ యొక్క కులాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో, ఈక్వేషన్స్ని బట్టో, చిన్నప్పటి నుంచి తాము విన్న హిస్టరీ లెక్చరర్ లెక్క దాన్ని బట్టో, తమ నేచర్ని బట్టో, తమ ఎడోమెంట్ని బట్టో వాళ్ళ ఒపీనియన్ ఏర్పడతాయి. అందులో కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీలు ఇచ్చే ఒపీనియన్స్ కూడా మళ్ళీ అది వాడ ఒపీనియన్ ఇది కాదు. నువ్వు ఒక ఆయన ఒపీనియన్ ఒకలా వింటావు, మర్నాడు ఇంకో ఒపీనియన్, మొత్తానికి నువ్వు పక్షి గూడైపోతుంది నీ తలకాయ. ఇక 3వది, ఈ ప్రాసెస్లో ఎవరో ఒకరు నువ్వు గురువుగా ఎంచుకోవాలి. గురువు అనే పెద్ద పదం కాకపోతే మెంటార్, మెంటార్ అనే టెక్నికల్ పదం కాకపోతే గైడ్. గైడ్ అనే ఒక లైటర్ వెయిన్ పదం కాదు అనుకుంటే కనుక ద బెస్ట్ ఏంటంటే నీతో పాటు జర్నీ చేస్తూ నీకన్నా కొంచెం అడుగు ముందుకు వేయగలిగిన ఒక వ్యక్తి. సార్ అంటే ఇప్పుడు మనకి ఈ గురుకులంలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ విధంగా అంటారా? అదన్నమాట. అంటే ఈ గురుకులంలో మనం ఏం చేస్తున్నాము నాలాగా అనేది తప్పితే నేనే కావాలని రూల్ లేదు. ఒకవేళ ఒక స్టూడెంట్ ఈ గురుకులంలో జాయిన్ అవ్వలేదు అనుకుందాం, ఆయన ఇంకో గురువుని ఎంచుకోవచ్చు, ఇంకో గైడ్ని ఎంచుకోవచ్చు, ఇంకో మెంటార్ని ఎంచుకోవచ్చు. మనం ఈ గురుకుల్లో ఏం చేస్తున్నామంటే ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఒక స్టూడెంట్ నా దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి నా దగ్గర కోర్స్ అయిపోయేంత వరకు అన్నిటినీ ఇచ్చేలాగా ఒపీనియన్కి ఒపీనియన్ ఇస్తుంటాను, కంటెంట్కి కంటెంట్ ఇస్తుంటాను, ఎలా చదవాలో చెబుతూ ఉంటాను, ఎగ్జామినేషన్ మోడ్ ఇస్తూ ఉంటాను, అప్పుడప్పుడు విమర్శిస్తూ కొంచెం కసిపెరిగేలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేనేం చేస్తాను, నా ఒపీనియన్ ఒకటి చెప్పి ఒక మాట అంటుంటాను. మనం ఎప్పుడైనా మీరు ఈ గురుకులంలో చాలా క్లాసులో వినుంటారు, దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఇలా నువ్వు కూడా ఒక ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకో. నేను అప్పుడు చెప్తాను, నేను నరేంద్ర మోడీ గురించి చెప్తున్నప్పుడు ఒకసారి పొగుడుతాను, ఒకసారి విమర్శిస్తాను. అంటే ఈ పొగడతా ఈ తెగడతా అనే రెండింటిని నేను నా ఒపీనియన్ చేంజ్ చేసుకున్న వాళ్ళను చూడకూడదు, ఇష్యూని బట్టి ఆ వ్యక్తి యొక్క. ఎందుకంటే ఇవాళ
భారతదేశంలో స్థిరమైన పాలన లేకపోతే ఎకనామిక్గా డెవలప్ కాలం. అంటే ఏంటి? ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. స్టేబుల్ గవర్నమెంట్ని ఖచ్చితంగా గత 7-8 ఏళ్లలో ఇచ్చిన ఆయన అయితే మాత్రం నరేంద్ర మోడీ. ఎప్పుడో మనం పివి నరసింహరావుని చూసాము. ఆ తర్వాత కాంగ్రెస్ ఉంది 10 ఏళ్ల పాటు, మనం కాదంటలేదు. కానీ కాంగ్రెసే ఉండకూడదు కదా. ఇప్పుడు భారతదేశం అన్న తర్వాత యూనిపోలార్ అవ్వాలి కదా. యూనిపోలార్ అవ్వకూడదు కదా, మల్టీపోలార్ అవ్వాలి కదా. అందుకని ఒకసారి కాంగ్రెస్ పరిపాలించాలి, ఇంకోసారి బీజేపీ పరిపాలించాలి, ఇంకోసారి కమ్యూనిస్టులు పరిపాలించాలి, అందరూ పరిపాలించాలి, అప్పుడే కదా. కానీ 2 రోజులు ఉంటే ఎలాగా? ఇప్పుడు నేను పొద్దున మీరు జిల్లా ఐపీఎస్ అయ్యారు. ఐపీఎస్ అయిన తర్వాత మీరు ఆదిలాబాద్ ఎస్పీగా 3 రోజులు ఉండి వెంటనే భయంసాలకు అల్లరి వచ్చని చెప్పి మిమ్మల్ని పంపించేశారు. ఖమ్మం అయితే ఎట్లా? ఖమ్మంలో కాస్త నా నేటివ్ డిస్ట్రిక్ట్ అండి చెప్పి చేర చేద్దాం అనుకునేసరికి మిమ్మల్ని ఏదో ఎక్కడికో పంపించేస్తే ఎట్లా? అంటే ద రిఫార్మ్స్ నువ్వు చెయ్యాలి అనుకుంటున్నంత టైం అయితే నీకు ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ వేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు ఆర్ గివింగ్ మీ టైం. అప్పుడు నేను ఆ టైంలో నేను మాట్లాడగలుగుతాను. మీరు నేను క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేలోపు మీరు అంటే ఎట్లా వల్ల స్థిరమైన ప్రభుత్వాల వల్ల లాభాలు ఉన్నాయి. స్థిరమైన ప్రభుత్వం తీసుకొచ్చింది మోదీయే, అందులో యాడ్సప్ చెప్పాల్సిందే. కానీ అందులోంచే మళ్ళీ నెగిటివ్స్ ఉంటాయి, దాన్ని విమర్శించాల్సిందే. ఇష్యూ బేస్డ్గా విమర్శిస్తాం అన్నమాట. అందుకని అలా నేను ఎలాగైతే ఫ్రేమ్ చేసుకొని చెప్తానో, నేను చరిత్ర చెప్తున్నప్పుడు కూడా అంతే. సో ఇప్పుడు నేను హిస్టరీని చెప్తున్నాను అనుకుందాం. హిస్టరీని చెప్తున్నప్పుడు నేను కేవలం ఏదో ఆ డేట్లు ఈ డేట్లు మాత్రమే కాకుండా ఏదో మనం శ్రీశ్రీ మహాప్రస్థానం చెప్పినట్టుగా ఈ రాణి ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు, కైఫియతులు, మతలబులు, ఇది కాదు ఈ చరిత్రకర్త. ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో, ఏ యుద్ధం ఎందుకు జరిగిందో ఇవి కావు. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనం పెట్టింది, సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుడి సాహసం పెట్టింది. ప్రభువెక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయీలెవరో, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు. అట్లా మనం ఏంటంటే ఒక ఒపీనియన్ నేను ఇస్తూ హిస్టరీలో ఇది మై ఒపీనియన్, నువ్వు కూడా ఆలోచించేలాగా అని చెప్పగల ప్రయత్నం. దానికి సంబంధించిన ఒక ఏదైనా పుస్తకం ఉంటే పలానా పుస్తకాన్ని చదవండి అని చెప్పే ప్రయత్నం. సో ఇది యాక్చువల్గా అందుకే నేను దాన్ని ఏర్పరిచేందుకే ఇప్పుడు యాక్చువల్గా మామూలుగా అయితే అంటే ఈ గురుకులం అనే దాన్ని నేను కొంచెం విషనరీగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఇది క్యాజువల్గా తీసుకెళ్లే ప్రయత్నం కాదు. అంటే సివిల్ సర్వీసెస్ రంగంలో ఇదిగో ఇలా ఉంటే బాగుంటుంది. ఒక కోచింగ్ సెంటర్ అంటే ఇలా ఉండాలి, ఒక లైబ్రరీ ఉండాలి, ఒక కోచింగ్ సెంటర్ అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అంటే ఇవన్నీ ఉంటే అయ్యేసి వస్తాను కాదు. అంటే వాటితో పాటు టీచింగ్ ఫ్యాకల్టీ ఉండాలి, మెటీరియల్ ఉండాలి, టెస్ట్ సిరీస్ ఉండాలి, ఇవన్నీ నాకు తెలుసు. కానీ ఒక మోడల్కి క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశం అన్నమాట.